హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. కొబ్బరి తోటలు, మామిడి చెట్లు కనిపిస్తున్నాయి ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు లంచ్ కొబ్బరి తోటలో ప్లాన్ చేసాము. అన్నీ వండేసుకొని అక్కడ తీసుకెళ్ళాం అనమాట. మేము ఈ కొబ్బరి తోట అండి, మా ఇంటి చుట్టుపక్కల అన్నీ కొబ్బరి తోటలే. అంటే కోనసీమ జిల్లాలో అలాగే ఉంటాయి. ఇంకా మా ఇంటి దగ్గర అయితే మరీ ఎక్కువగా ఉంటాయి. అన్ని చుట్టుపక్కల అంతా కొబ్బరి తోటలే ఉంటాయి. సో బాగుంటుంది. అక్కడికి వెళ్ళి భోజనం చేస్తాయని చెప్పి పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళాం అనమాట. ఈ మామిడి చెట్టు కిందే మేము కూర్చున్నాము, బరకా వేసుకొని అక్కడ కూర్చున్నాం అనమాట. సో లంచ్ స్టార్ట్ చేస్తాం. ఈరోజు మేము లంచ్ తోటలో చేయడానికి వచ్చాము. ఇంట్లో అరేంజ్ చేసుకుని అమ్మమ్మ, మా మనవాళ్ళందరూ అమ్మమ్మ తోటలో భోజనాలు చేయాలి అమ్మమ్మ అన్నారు. ఇంట్లో అరేంజ్ చేసి లంచ్ అది చేసుకుని ఇక్కడికి వచ్చాం. ఇవన్నీ మామిడి తోటలు, కొబ్బరి తోటలు ఇవన్నీ. ఇంకా లంచ్ చేస్తానంటున్నారు వీళ్ళు పిల్లలు. తులసి గారు, పిల్లలకి లంచ్ మొదలెట్టేద్దామా? మొదలెట్టేద్దాం. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చుని హాయ్. భోజనం చేసేద్దాం. ఓకే, చేసేద్దాం. పట్టుకోండి. ఫస్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వద్దాం అని గార్డెన్లోని ఇలాగా తోటలో తినడానికి. పిల్లలు రావడం, వాళ్ళకి ఎగ్జామ్స్ అవి ఇవి కుదరక ఇప్పుడు వచ్చారు. వాళ్ళకి సెలవులు ఇవ్వడం వల్ల ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు భోజనాలు తయారు చేసి ఇక్కడ తీసుకుని వచ్చాం. ఒకసారి మళ్ళీ ఇంకో వీడియో పెడదాం, ఇంకోసారి ఇక్కడ తయారు చేసి పెట్టినట్టు పెడదాం. ఓకే జయ. కడుక్కోవాలంటే కింద పెట్టుకుని హ్యాండ్స్ కడుక్కో. అలాగే వెళ్ళి కడుక్కో. జోయేనా, అగో జోయేనా, అలా చెప్పు. హాయ్ చెప్పు. జోయేనా, నీ పేరు కీర్తి, జోయేనా తులసి గారు మనవలు వాళ్ళిద్దరు. వెనకాల అమ్మాయి, ఆ తర్వాత మా రెండో అమ్మాయి సాత్విక్, మా మనవలు. ఇలా నలుగురు మా మనవలు. నేను రైసు, తలకాయ కూర, కోడి మాంసం ఎగురు, కోడి మాంసం ఫ్రై, మెదడు ఫ్రై, చికెన్ బిర్యానీ, తర్వాత రాగి సంకటి. ఇది నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. మాకు ఇక్కడ చేయరు, మా ఈస్ట్ గోదావరిలో చేసుకోరు. చేసి తీసుకొచ్చాను. ఇవాళ తలకాయ కూర వేసుకు తిందామని. రాగి సంకటి తిని చూపిస్తాను. రాగి సంకటి చేశానండి ఇవాళ. ఎలా వచ్చిందో చూస్తాను, చూసి చెప్తాను. నేను ఇదే ఫస్ట్ టైం తినడం. ఒక్కసారి తిరుపతిలో తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. చూద్దాం. దీంట్లో కూర వేసుకుని తింటే ఎలా ఉంటుందో చూస్తాను. అన్ని రకాల కూరలు వేసుకుని తింటే. అందరూ వీడియోలో చూడడమే తప్పించి నేను ఎప్పుడు తినలేదు. చూద్దాం. ఒకసారి టమాటా పచ్చడి వేసుకుని తిరుపతిలో తిన్నాను, మళ్ళీ ఇదే తినడం. ఇందులో తలకాయ కూర వేసుకు తింటాను. తలకాయ మాంసంలో ఈ కన్ను అంటే నాకు చాలా ఇష్టం. కనబడింది. ఇదే ఫస్ట్ టైం. రాగి సంకటి, తలకాయ మాంసం పులుసు టేస్ట్ చూసి చెప్తాను. బాగుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. రైస్ తోటి మేము ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం తినడం. ఒక్కొక్కసారి మీకు కూడా ముద్ద పెడతాను రండి. పిల్లలు ఇది వేరేగా ఉంది జయ. ఏంటంటే ఇలా పులుసులో ముంచుకుని నోట్లో పెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది. ఇంక నవలక్కర్లేదు మనం.
ఇది వేరే వేరే విధంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం అండి మేము తినడం. ఏంటంటే మాకు ఈస్ట్ గోదావరిలో రాగి అంబలి తాగుతాం తప్పించి ఇలాగ సంగటి చేసుకోము మేము. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగుంది. నేను ఇందులో నెయ్యి వేసి మరీ చేశాను. ఇది కూడా రెసిపీ పెడతాను ఒకసారి. అలాగే చేయాలో మరి ఎలా చేయాలో మీరు కామెంట్లో చెప్తురి అని. రాగి సంగటి బాగుంది. తినేసాను ఫుల్గాను. ముద్ద పెట్టుకున్న ముద్దంతా తినేసాను. ఇప్పుడు బిర్యానీలోకి వచ్చాను. మన కర్రీస్ ఇది ఫ్రై, ఇది ఎగురు, చికెన్ ఫ్రై పీస్, బిర్యానీ ఫ్రై పీస్, సలాడ్. ఇది కూడా తినేస్తాను. ఎలా ఉన్నాయమ్మా వంటలు? ఎలా ఉన్నాయి అందరూ చెప్పాలి. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చూడండి జోయేనా ఎలా ఉన్నాయి? సూపరా సూపరా. మరి నన్ను వండమన్నావు కదా బిర్యానీ. అలా చెప్పు. వండండి వండండి అమ్మమ్మ గారు అన్నావు కదా. చూడు ఎలా ఉంది, బాగుందా? ఇలా అనాలి. బాగుంది. వాటర్ కావాలా? డ్రింక్ తాగిరిగానే. డ్రింక్ చేస్తారా? థమ్స్అప్. కొంచెం వాటర్ తాగండి, థమ్స్అప్ తాగిరిగానే. కూరలన్నీ వేసేసుకోండి అమ్మా. మీకేం కూరలు కావాలి? మీకేం కూరలు కావాలి? ఓన్లీ చికెన్. తలకాయ కూర వద్దా? మెదడు ఫ్రై వద్దా? చికెన్ ఫ్రై కావాలా? ఇగో చికెన్ ఫ్రై. చాలమ్మా. పెరిగైనా అన్నం తినే పెరిగేస్తానే. కొబ్బరి తోటలో మా లంచ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. మేము వచ్చేటప్పటికి బాగా ఎండగా ఉందండి. భయపడ్డాము ఇంత ఎండలో ఎలాగ ఎక్కడ కూర్చొని తినడం అని చెప్పేసి. కానీ కాసేపటికి మా భోజనాలు అయ్యే టైంకి చల్లబడిపోయింది వాతావరణం. మేఘాలు కమ్మేసాయి నల్లగాని. అదిగో చూసారా ఎంత నల్లగా మేఘాలు పట్టేసాయో. ఈ వర్షాలు కూడా మాతో పాటు ఉంటాయి అనుకుంటానండి. మేము ఏదైనా చేద్దాం అనుకుంటే వర్షం కూడా మాతో పాటు ఉంటుంది. మొన్న ఒకసారి చారిటీకి వెళ్ళినప్పుడు అలాగే ఆ రోజు కూడా పెద్ద వర్షం పడింది. అలాగే ఈరోజు కూడా వర్షం రెడీ అయిపోయింది రావడానికి. ఇంకా ఈ చల్లగా వాతావరణం చూసి పిల్లలు అయితే ఆడుకోవడానికి బయలుదేరిపోయారు. ఆడేసుకుంటున్నట్టు చూసాను పిల్లలు అక్కడ. వాళ్ళని ఎంత పిలిచినా సరే రాలేదు. ఇంకాసేపు ఆడుకుంటాం అని చెప్పి గొడవ చేశారు. మొత్తానికి ఇంకా వర్షం పడిపోయేలా ఉందని చెప్పేసి వాళ్ళని పిలిచి తీసుకెళ్ళిపోయాము. ఈరోజు ఇలాగ మేము ఇక్కడ భోజనం చేయగలిగామంటే తులసి గారు, వాళ్ళ హస్బెండ్, తర్వాత ఆవిడ కూతురు, అల్లుడు ఇద్దరు చాలా సహాయం చేశారండి మాకు. అలాగే ఇక వర్షం పడిపోతుందని చెప్పేసి అన్నీ సర్దేసుకొని సామాన్లన్నీ ఉంటాయి కదండి, తిన్న గిన్నెలు అవన్నీ సర్దేసుకొని తీసుకెళ్ళిపోతున్నాము. రండమ్మా, మబ్బేస్తుంది కదా, వర్షం వచ్చేస్తుంది. రండి వచ్చేయండి. కారులో 2 ట్రిప్పులుగా వెళ్దామమ్మా. రండి, మీరు ముందు పిల్లలు వెళ్ళిపోండి. ఓకే బాయ్. బాయ్ చెప్పండి అందరూ. బాయ్ బాయ్. ఆ కనిపిస్తున్న పాకలాగా ఉంది కదండి, అక్కడే ఈ తోటకి వాచ్మెన్ అది ఉంటారట. వాళ్ళ ఇంట్లో కూడా కాసేపు కూర్చున్నాం వర్షం పడుతున్నప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.